ఇప్పుడు చూడండి, వాక్యం టు వాక్యం చెప్తే అందరికీ నచ్చదు. మధ్యలో పిట్ట కథలు చెప్పాలి. ఒక పిట్ట వచ్చింది, పిట్టకు 2 గూళ్ళు ఉన్నాయి, ఆ గూళ్ళో లోపల గూళ్ళో 2 ఈ గుడ్డు ఉంది, ఆ గూళ్ళో ఈ గుడ్డు ఉందని చెప్తే ఏంటిది గుడ్డ అని అంట. వాక్యం టు వాక్యం, పిన్ టు పిన్ చెప్తే నచ్చదు చాలామందికి. పిట్ట కథలు కావాలి. ఏ కథలు కావాలి? ఎంటర్టైన్మెంట్ కోరుకుంటున్నారు వాక్యంలో. వాక్యంలో నువ్వు ఎంటర్టైన్మెంట్ కోరుకోవద్దు. ఈ వాక్యం నిన్ను బ్రతికిస్తుంది, ఈ వాక్యం నీకు జీవితాన్ని ఇస్తుంది, ఈ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది, నేను ఒక గొప్ప వ్యక్తిగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది ఈ వాక్యము. ఈ వాక్యంలో నువ్వు ఎంటర్టైన్మెంట్ కోరుకున్నావంటే ఈ వాక్యం నీ జీవితానికి పని చేయదు. ప్రభు ఎందుకొరకు ఈ వాక్యాన్ని మనకి ఇచ్చాడంటే, దీన్ని చదివి మన జీవితాలు, మన బ్రతుకులు మార్చబడాలి. మన బ్రతుకులు మార్చుకోవడానికి ఈ వాక్యం, మనం సరిగా జీవించడానికి ఈ వాక్యం. రేపనాడు నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఈ వాక్యము చాలా చాలా ప్రాముఖ్యమైంది. ఈ వాక్యానికి దేవుడు అంత ప్రాముఖ్యత ఇస్తూ ఉంటే ఈ రోజులో చూడండి, అందరూ ఈ పిట్ట కథలు, సినిమా కథలు, అవునా, సినిమా కథలకు కల్పన కథల వైపు తిరిగిపోతున్నారు. మీరు చూడండి, పిట్ట కథలు చెప్పేవారి దగ్గర ఒక 50,000 మంది, 1,00,000 మంది ఉంటారు. అది ఆయనకు అర్థం కాదు, వినటోళ్ళు కూడా అర్థం కాదు. వారి జీవితంలో ఏమైనా మార్పు ఉందంటే ఏం మార్పు లేదు. ఏమైనా దేవుని కార్యాలు జరిగినాయి అంటే ఏమీ జరగవు. నేను ఎవరిని వ్యతిరేకిస్తున్నాను, ఇది ఫ్యాక్ట్ అండి. నేను ఏ సేవకుని వ్యతిరేకించను. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఎంటర్టైన్మెంట్ కొరకు ఫాలో అవుతున్నావా? ఆదివారం రాగానే పిట్ట కథలు వినడానికి వెళ్తున్నావా? వాక్యం టు వాక్యం. నువ్వు చేసిన తప్పు ఈ వాక్యము నీ జీవితంతో మాట్లాడుతుందా? నువ్వు ఈ తప్పు చేసావు, ఆ తప్పుని హెచ్చరించే విధంగా వాక్యం ఉందా? లేకపోతే పిట్ట కథలు నువ్వు వింటావున్నావా? పిట్టల ద్వారా ఉంటా ఉండే అప్పట్లో. పిట్టల ద్వారా చెప్తే అసలు ఎట్లా నువ్వు నోరు తెరబెట్టి చూస్తావు అనమాట. ఎందుకంటే వారు చెప్తే అసలు ఒక్క మాట కూడా తప్పు రాదు, గనగన మాట్లాడుతూ ఉంటాడు పిట్టల ద్వారాలాగా. ఈ వాక్యము చాలా పవర్ఫుల్ అండి. ఈ రోజులో చాలామంది విశ్వాసులు ఏంటంటే, దైవజనులు గద్దిస్తూ ఉంటే, వాక్యానుసారమైన బోధలు చేస్తూ ఉంటే అక్కడ సంఘం చిన్నగా ఉంటుంది, అక్కడ సంఘం పెద్దగా ఉంటుంది. ఎందుకనంటే ఆ వాక్యానికి అందరూ లోబడరు, ఆ వాక్యాన్ని అందరూ పాటించరు. అందుకని ఈరోజు చాలామంది విశ్వాసుల జీవితాల్లో దేవుని కార్యాలు జరగట్లేదు అంటే దానికి కారణం ఏంటి? హితబోధను సహించట్లేదు. బైబిల్లో ఉన్న మాటలను సరిగా వాళ్ళు వినట్లేదు. ఎంటర్టైన్మెంట్ కోరుకుంటూ అటువైపుగా కల్పన కథల వైపు తిరిగి వెళ్తూ ఉన్నారు. నువ్వు ఇది కాదు కోరుకోవాల్సింది. నువ్వేం కోరుకోవాలంటే సండే రాగానే, దేవా నా జీవితాన్ని మార్చు, ఈ వాక్యం ద్వారా నేను మార్చబడాలి, నా బ్రతుకు మార్చబడాలి, నా భవిష్యత్తు మార్చబడాలని నువ్వు ప్రార్థన చేసుకోవాలి. దేవుడు ఈ యొక్క బైబిల్ ద్వారా అనేకుల జీవితాల్లో కార్యాలు జరిగిస్తున్నాడు. ఈ వాక్యాన్ని ఇచ్చాడంటేనే నేను విడిపించడానికి, నేను బ్రతికించడానికి, నేను లేవనెత్తడానికి.